గ్రామీణ మహిళలకు నిలువెత్తు రూపం. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనా విడుదల. 9న ఆవిష్కరణ. ఉట్టిపడుతున్న తెలంగాణ తలం. బంగారు వర్ణం అంచుతో ఆకుపచ్చ చీర, గాజులు. ఎడమ చేతిలో వరి సహా చిరుధాన్యాలు, కంకులు. అభయహస్తంగా కుడి చెయ్యి, మెడలోన నగలు. దిమ్మె పైన పోరాటానికి ప్రతిఫలించేలా పిడికిళ్ళు. డ్రగ్స్ సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. 6 నెలల్లో నిందితులకు శిక్ష పడేలా ఏర్పాటు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత. పీఈటీల లాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి. ఠానాలో డాబు దర్పం ప్రదర్శిస్తే లోపలేసేయండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు, నేరగాళ్లకు కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకి, నేరగాళ్లకు కాదు. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు. ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి. 2000 మందితో ఎన్డీఆర్ఎఫ్ వాహనాలు ప్రారంభం. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం. హీరో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్ళడం సరికాదు. మహిళ మృతి ఘటనపై చట్టపరంగా చర్యలు. మంత్రి కోమటిరెడ్డి. కొనసాగుతున్న దర్యాప్తు. బాధ్యులపై నేడో రేపో చర్యలు. ఈ విషయానికి వస్తే క్లియర్గా అక్కడ థియేటర్లో మేనేజ్ అంటే అంత క్రౌడ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన పోలీసులు మేనేజ్ చేయడంలో విఫలమయ్యారు. ఫస్ట్ థింగ్. రెండోది, అల్లు అర్జున్ కూడా ఇంతమంది క్రౌడ్ ఉంటే ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి చూసుకోవాల్సింది పరిస్థితి. అక్కడ ఆయనది ఒక సెకండ్ తప్పు. మూడోది ఏంటంటే, ఇంత క్రౌడ్లో చిన్నపిల్లల్ని తీసుకొని ఆ సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఆ ఫ్యామిలీ పైన వస్తున్న ఒక క్వశ్చన్. సో ఇక్కడ ఎవరిది తప్పొప్పు అని వదిలేస్తే ఎవరి భద్రత వాళ్ళే చూసుకోవాలి. తెలంగాణలోని కాదు, ఎక్కడైనా సరే నాకు సొంతగా ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే ఇక్కడ అక్కడికి పోతున్నాం, అక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండడం మంచిది కదా. అట్లా కాకుండా పోలీస్ మీద నిందేసినా, అల్లు అర్జున్ మీద నిందేసినా, లేదంటే ఏడ్చినా, నెత్తికొట్టుకున్నా పరిస్థితి ఏం చేయలేదు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురాం, జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి. సో ఇదే క్రమంలో నిన్న నుంచి బక్కా జడ్సన్ గారు అల్లు అర్జున్ పైన కేసు ఏదైతే ఫైల్ చేశారో దానిపైన రాజకీయ రగడ జరుగుతుంది. కొంచెం గందరగోళంగానే ఉంది పరిస్థితి. సో దీనికి ఇదే ఎఫెక్ట్లో బక్కా జడ్సన్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఎఫెక్ట్లోనే నైట్ అల్లు అర్జున్ బయటకు వచ్చి దానిపైన స్పందించి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అంటే ఆవిడకి బాధితురాలకి, అది ఎవరైతే చనిపోయిన ఫ్యామిలీకి ఇస్తున్నారు. సేమ్ టైం వెనకాల మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పారు. అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట. అనూహ్యంగా చక్రపాణి నియామకం. ఉత్తర్వులు జారీ. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు. న్యాయ సలహా తర్వాతే నియామకంపై ముందుకు. జేఎన్టీయూ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బాలకృష్ణారెడ్డి. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. ఆటుపోట్లున్న అభివృద్ధి దిశగా. ఏడాది ప్రగతి బాటలో రేవంత్ సర్కార్. రుణమాఫీ, 6 గ్యారెంటీల అమలు. కాంగ్రెస్ ముద్ర. కొత్త ప్రాజెక్టు. మూసీ, 4th సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో. గురుకులాలలో సమీకృత భవనాలు. 55,143 ఉద్యోగాల భర్తీ. సాగునీటి ప్రాజెక్టులపై 10,000 కోట్ల ఖర్చు. దూకుడే కాస్త ఇబ్బందికరం. అత్యంత కీలకం కానున్న 2వ ఏడాది పాలన. సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరహాలో అన్నదాతలకు నికర ఆదాయం అందాలి. ఆ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది. రైతులకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం. 20 లక్షల ఎకరాలలో పామాయిల్కు ఛాన్స్. రైతు వేదికలన్నింటికి వీడియో కాన్ఫరెన్స్. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సంబరాలు, నిరసన. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వేళ రాజకీయ వేడి. పోటాపోటీగా రాజకీయాల్లోకి వెళ్లేందుకు అధికార ప్రతిపక్షాల ఏర్పాటు. రైతు పండుగ మొదలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వరకు దూకుడుగా అధికార పక్షం. రాష్ట్రమంతటా కలియదిరగనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, ఇతర మంత్రులు. శాఖల వారీగా ప్రగతి నివేదికలు విడుదల. 7, 8, 9 తేదీల్లో అట్టహాసంగా వేడుకలు. మరోవైపు బీజేపీ ఛార్జిషీట్లు. నేడు నడ్డా రాక 6 అబద్ధాలు 66 మోసాలు పేరుతో సభ. నిరసన కార్యక్రమాలతో గులాబీ దళం హడావుడి. హద్దు మీరితే లోపలేయండి. సర్కారును ఎలా ఎదుర్కొందాం. రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ. సో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంయుక్త భేటీలో దిశానిర్దేశం చేయనున్న పార్టీ అధినేత కేసీఆర్. అసెంబ్లీలో సమావేశాలు. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇవ్వడంపై వ్యతిరేకత. కాంగ్రెస్ విజయోత్సవాలకు ధీటుగా బీఆర్ఎస్ కార్యక్రమాలు. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్తో కేటీఆర్ భేటీ నిర్ణయం.
సో నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి మొత్తుకున్నాడు కదా. సో ఇప్పటికే కవిత వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్కన కేటీఆర్ అండ్ హరీష్ రావునే ధీటుగా ఎదుర్కొనే పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం లేదు. సో ఏ నాయకుడు కూడా సమాధానం చెప్పరు బయటకు వచ్చి. అది ప్రచారమా, అబద్ధపు ప్రచారమా, నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ ఉందా, ఏదైనా ప్రతిపక్షాలు గోల పెడుతున్నాయి, గగ్గోలు పెడుతున్నాయి అంటే అక్కడ స్పందించే పరిస్థితి లేదు. సేమ్ టైం ఎక్కడైతే హరీష్ రావు కేటీఆర్ ఫైట్ ఇస్తున్నారో సేమ్ టైం ఇక్కడ కవిత యాడ్ అయ్యారు. కవితతో పాటు రేపొద్దున కేసీఆర్ యాడ్ అయితే మాత్రం జుట్లు పట్టుకోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఘనంగా అంబేద్కర్ వర్ధంతి పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్కు ప్రముఖుల నివాళి. అంబేద్కర్ వర్ధంతి వేళ అద్భుతమైన దృశ్యం. షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేమగా పలకరించుకున్న ప్రధాని మోడీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో కరెన్సీ కయ్యం. వడ్డీ రేట్లు యథాతథం. రెపో రేటు 6.5%గా కొనసాగింపు. వడ్డీ రేట్లను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత్ దాస్. ప్రజాపాలనలో ప్రజలకు పూర్తి స్వేచ్ఛ. సో మహనీయులు అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడింది. పోలీస్ శాఖలో పైరవీలు లేకుండా బదిలీలు, పదోన్నతులు, పోలీసులపై ఎటువంటి ఒత్తిడి లేకుండా కాంగ్రెస్ పాలన. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రభుత్వ సహకారం. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగానికి పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి. హోంశాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు. పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు. రాష్ట్రంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం 2000 మంది సిబ్బందితో ఎన్డీఆర్ఎఫ్. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట. గ్రూప్ 1 రద్దు మెయిన్స్ వాయిదా కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టులో కొంతమంది అభ్యర్థుల పిటిషన్ను దాఖలు. ప్రిలిమ్స్ పాస్ కానందున వాయిదా వేయాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం. అంబేద్కర్ స్ఫూర్తితోనే దళిత బంధు తీసుకొచ్చాం. రాష్ట్ర పరిపాలనా భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మాజీ సీఎం కేసీఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ ప్రకటన విడుదల. బాబాసాహెబ్ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని వ్యాఖ్య. ఎందుకు రచ్చ చేస్తున్నారు? అక్కడ పెడుతున్నది సోనియా గాంధీ విగ్రహం కాదు కదా, తెలంగాణ తల్లి విగ్రహమే కదా పెడుతున్నారు. కేసీఆర్ హయాంలో సీఎంఓలో ఒక్క దళిత ఐఏఎస్ ఉన్నారా? కేటీఆర్పై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు. నిజంగా లక్ష్మణ్ గారు మాట్లాడడం అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బీజేపీలో ఇలాంటి సీనియర్ వాయిసెస్ లేక, ఇలాంటి సీనియర్ నాయకుల దిశ నిర్దేశం లేక, అలాంటి వాళ్ళు అడుగుజాడలో నలవాలని చాలామంది నాయకత్వం ఎదురు చూస్తున్నారు బీజేపీలో. అలాంటి వాళ్ళు లేకనే ఇట్లా తోడేళ్లు, దొంగలు, గుంటనక్కలు అయితే అక్కడ పార్టీలో జాయిన్ అవుతుంది. ప్రజలు సంతోషంగా ఉన్నందుకునే ప్రభుత్వం పండుగ నిర్వహిస్తోంది. అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలే ఇచ్చింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై వీడిన ఉత్కంఠ. కొత్త విగ్రహ నమూనాను రిలీజ్ చేసిన ప్రభుత్వం. 9వ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, ఆకుపచ్చ చీరతో సాధారణ మహిళగా తెలంగాణ తల్లి. కల్తీపై మేయర్ కన్నెర్ర. ఫుడ్ సేఫ్టీ తనిఖీలలో బయటపడుతున్న విస్తుపోయే నిజాలు. ధనార్జనే ధ్యేయంగా పలు హోటల్స్ నిర్వాహకులు. 10 నెలల్లో 10,000 హోటళ్లలో తనిఖీలు. 1,600 నోటీసులు, జరిమానాలు. పలు ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీకి వెలువెత్తుతున్న ఫిర్యాదులు. ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. కల్తీలపై ఉక్కుపాదం మోపే దిశగా ఆదేశాలు. బెనిఫిట్ షోలకు నో పర్మిషన్. సో జరిగిందంతా జరిగిన తర్వాత ఇప్పుడు నో పర్మిషన్ అనే ప్రయోజనం లేదు. ఫినిక్స్ నిర్మాణ సంస్థ బరితెగింపు.